చీమల పుట్టినన్న పాములే నాశనం చేస్తే గాని ఈడ చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళే ప్రశ్నిస్తుంటే అవ్వా ఏం ఫీల్ ఉంది బాబా ఈడ అని మస్తుగా సంబరపడుతున్నారు కావచ్చు కార్ పార్టీ లీడర్లు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. ఏడ్నైనా అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, పనులు చేయాలని బయట అవుతారు. కానీ గీడ తెలంగాణలో అయితే అధికార పార్టీ వాళ్ళే ఇదేం తరికా ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత అని సురుకులు పెడుతున్నారు చేపాటి సర్కార్కు. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి సారు, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు సారే అనుకుంటే ఇప్పుడు గా లిస్టులకు చేపాటి ఎమ్మెల్సీ విజయశాంతక్క కూడా చేరికైంది. గాళ్ళేమో ఈ సర్కార్లో అసలు పనులే అయితేలేవని అని మాట్లాడితే అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తలే అని సర్కార్ మీద గరమైంది విజయశాంతక్క. ఇండ్లు ఇస్తామన్నారు, జాగిత్తా అన్నారు, పింఛన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లో మస్తుగా చెప్పారు కానీ గవర్న ఉత్తముచ్చట్లయినాయి అధికారంలోకి వచ్చినాక అని గరమైంది రామలక్క. 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. పాపముల్లా రేవంత్ అన్నకు వచ్చిన కట్టం పక్క రాష్ట్ర బాబు సార్ కూడా రాలే కావచ్చు. చీమల పుట్టినన్న పాములే నాశనం చేస్తే గాని ఈడ చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళే ప్రశ్నిస్తుంటే అవ్వా ఏం ఫీల్ ఉంది బాబా ఈడ అని మస్తుగా సంబరపడుతున్నారు కావచ్చు కార్ పార్టీ లీడర్లు. అయితే ఎవ్వలేమని అనని ఏమన్నా చేయని నా రూటే సపరేటు అన్నట్టు అస్సలు తగ్గుతలేడు రేవంత్ అన్న. దేశం, రాష్ట్రాలు, లీడర్లు అని తేడా లేకుండా అన్ని ముచ్చట్ల మీద మస్తు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. కానీ చిత్రం ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిన మాటలతోటి కారెడ్డాల పాలవుతున్నాడు. గదేనుల్లా ట్రోల్ అవుతున్నాడు సోషల్ మీడియాలో. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గురువింద కింద ఎంత నల్లగా ఉందో తెలియదు. వాళ్ళ కింద ఎంత నల్లగా ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. అరే ఓ మాల్కనేమో సముద్రం ఉన్నది అంటాడు, ఓ మాల్కేమో లేదు అంటాడు, ఇంకో మాల్కేమో కార్పాటలో ఏదో అనబోయి ఏదో అంటాడు. అసలు అన్నకు స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో దొరకటాడు. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి కూడా అన్నే నాయ మళ్ళా. మరి ఇట్లా మాట్లాడే ట్రోల్ కాడా? నాకు డౌట్, కార్ పాటోల్లో పూపాటోల్లో ఏమన్నా ఓ మనిషిని పెట్టి రైంది రేవంత్ అన్న తానా? మరి లేకపోతే ఎందుల్లా రోజు కదా పొద్దుగాల ఇడ్లీనో దోశనో తిన్నంత ఆల్కగా ఎప్పటికీ ఏదో ఒక ముచ్చటతో ట్రోల్ అయితేనే ఉన్నాడు రేవంత్ అన్న అని మస్తుగా రంది పడుతున్నారట కొందరు చేయి పార్టీ కార్యకర్తలు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.